పార్టీ అధ్యక్షుడు. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. చెప్పిన మాట ప్రకారం పథకాలన్నీ పేద ప్రజలకు అందజేయడంలో ఒక లెజెండ్. అటువంటి సీఎంని మనం ఈరోజు అతని కింద పనిచేస్తున్నాం కాబట్టి మనకి గర్వకారణంగా ఉంది. అలాంటి సీఎం ఇంకా ఎన్నో పథకాలు అమల్లో ఉంచి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా ముందుకి నడిపించాలని కోరుకుంటూ చంద్రబాబుకి ధన్యవాదాలు. మా అక్క ప్రశాంత్ అక్క అఖండ మెజార్టీతో గెలిచినాక ఆ అక్క కోవూరు కోసమే వచ్చింది. కోవూరుని అత్యధికంగా చాలా ముందుకు తీసుకొని వెళ్ళిపోద్దని నేను ఆశిస్తున్నాను. ఈ రోజున ప్రజాప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేస్తా అన్నారు. ఆ కార్యక్రమం తలపెట్టారు. మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఎడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ ఏర్పాటు కాబడినటువంటి ఏదైతే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 5 సంతకాలు పెట్టారో ఆ సంతకాల మీద ఏర్పాటు కాబడినటువంటి సంక్షేమ పథకాలు మెగా డిఎస్సి, హై స్కూళ్ళకో బడులకో రంగులు వేసుకుంటే విద్య రాదు. ఆ బడుల్లో ఉపాధ్యాయులుంటే ఉపాధ్యాయులు విద్య నేర్పిస్తే పిల్లలు భవితవ్యం బాగుపడుతుంది. రంగులేయడం కదా కావాల్సింది, ఉపాధ్యాయులు కావాలని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చెప్పినట్టుగా 16,000 చిల్లర మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల పైన సంతకాలు పెట్టారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ. రెండో సంతకంగా ఏదైతే పింఛన్లు ఇస్తామని చెప్పారో 4,000 రూపాయలు చేయటం, 6,000 రూపాయలు చేయటం, 15,000 రూపాయలు చేయటం, వారి యొక్క అర్హతను బట్టి ఆ యొక్క పింఛన్ మొదటిసారిగా పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో విద్యార్థులు యువత నైపుణ్యం లేక, స్కిల్ డెవలప్మెంట్స్ లేక, బయట రాష్ట్రాల్లో కూడా ఎట్లా మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకకపోతే బయట రాష్ట్రాల మీద ఉద్యోగాలు తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో అల్లాడిపోయినటువంటి యువతకి దారి చూపించడం కోసంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ముందుకు తీసుకొస్తూ నైపుణ్యత ఏదైతే అవసరం ఉందో ఆ నైపుణ్యత వెంటనే మన విద్యార్థులకి మన యువతకి అందించాలని చెప్పని ఆ కార్పొరేషన్ ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రైతాంగం మొత్తం అల్లాడిపోయారు. మా భూములు ఏమవుతాయో తరతరాలుగా మనకు వచ్చిన ఆస్తి, పేద మధ్యతరగతి కుటుంబాలు 1 ఎకరా 6 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కానీ మిగతా రైతాంగం కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఏమైపోతాయో మా భూములను భయపడిపోయారు. ఈ రోజున వాళ్ళందరి యొక్క భయాన్ని విముక్తి కలిగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ మా ముఖ్యమంత్రి వర్యులు సంతకం పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తిరిగి మళ్ళీ మరో నవశకం ప్రారంభమైంది. మళ్ళీ దశ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమానికి పునాదులు వేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేయబడ్డాయి. ప్రశాంతమ్మ గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం తిరిగి మళ్ళీ అభివృద్ధి దిశగా పయనం చేస్తూ కోరుకుంటూ అందరికీ ముఖ్యమైనటువంటి పేదవాళ్ళకి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఉదయాన్నే ఆ పట్టణానికి ఏదైనా పని కోసం పోతే అన్నం కోసం అల్లాడిపోతారు పేదవర్గాలు. వాళ్ళందరికీ పట్టిన అన్నం పెట్టడం కోసం ఏర్పాటు కాబడినటువంటి అన్నా క్యాంటీన్ని దుర్మార్గంగా రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు కాబడింది. అన్నా క్యాంటీన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఉండవు, కేవలం పేదవాడి యొక్క ఆకలి తీర్చడం కోసంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు కోరుకున్నారో ఆ మంచి చేసే దిశగా తొలి అడుగులు వేసినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి కోసం తొలి అడుగులు వేసినటువంటి ప్రశాంతమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పని కోరుకుంటూ ఎడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. లబ్ధిదారులు కూడా అందరూ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం నిన్న సచివాలయంలో 5 పేజీలపై సంతకాలు పెట్టారు. ఆయన మొదటి సంతకం ఆయన ఎలక్షన్లో వాగ్దానం చేసిన ప్రకారం డిఎస్సి 16,397 పోస్టులు 397 డిఎస్సి
ఇది మెగా డిఎస్సీ ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎదురుస్తున్న అత్యద్భుతంగా ఇచ్చారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఇబ్బంది పడుతుంది, అమ్ముతే 2వ సంతకం దానిపైన పెట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, అదేవిధంగా రీఓపెన్ చెప్తున్నారు అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఈ స్కిల్ సైన్సెస్ సెంటర్ పైన సంతకాలు పెట్టున్నారు. అదేవిధంగా అందరికీ అత్యంత ఇష్టమైన పేదల కోసం పెట్టిన పెన్షన్ సంతకం పెట్టిన అమ్ముతే ఆర్డర్స్ ఇచ్చారు. ఆల్రెడీ 3,000 ఇచ్చేదాన్ని ఇప్పుడు 4,000 చేశారు. దాని తగ్గట్టు ఏప్రిల్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ కలిపి ఎడేస్ కలిపి 7,000 ఈ నెలలో ఇస్తారు. డబల్ పెంచి ఇచ్చారు. గతంలో 3,000 డిజేబిలిటీ ఉన్న పెన్షన్ ఇప్పుడు 6,000 చేశారు. అంటే 3,000 6,000 చేశారు. అదేవిధంగా వికలాంగులు డిజేబిలిటీ చేశారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కొన్ని పెన్షన్స్ కూడా 5,000 కాస్త 10,000 చేశారు. ఇంకా కొన్ని పెన్షన్ పర్సన్ ద ప్లేస్ ఆఫ్ ది కన్ఫర్మింగ్ ద పర్సన్ విత్ వీల్ చైర్స్ ఆన్ బెడ్లో, అంటే మంచంలో ఉండి వాళ్ళకి ఇంతకుముందు 5,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 15,000 చేశారు. అన్ని జిల్లాకు వచ్చి జిల్లా నుంచి మనకు వచ్చేసింది. ఎమ్మటే ఇదే మన నాయకులు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, ఎడవలూరు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 మంచి సంతకాల మీద రాష్ట్రానికి ఉపయోగపడే 5 సంతకాలు పెట్టాడు. అందులో మొదటిది ఏదైతే ఉందో ఇక్కడ ముసలి వాళ్ళ వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు గత ప్రభుత్వం లాగా అంచెలంచెలుగా కాకుండా ఒకేసారి 4,000, 5,000, 15,000 చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగం కింద ఎంతో మంది యువత ఎన్నో బాధలు పడుతూ ఎన్నో మంది యువతకి ఈరోజు ఒక భరోసా కల్పించారు. 15,000 పైగా ఉద్యోగాలు కల్పించారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేశారు. అలాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. కంగ్రాచులేషన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. Please subscribe my channel. Please subscribe my channel.